కర్నూలు బస్సు ప్రమాదం వెనుక వీస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ట్రావెల్స్ బస్సులో మంటలు ఒక్కసారిగా వ్యాపించడానికి ప్రధాన కారణం సెల్ ఫోన్లని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి. ప్రమాదం సందర్భంగా ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింద భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో దాన్ని బస్ కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అయితే ఈ క్రమంలో మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ మంటలు కాస్త తొలుత లగేజ్ క్యాబిన్కు అంటుకున్నాయి. అందులోని వందల మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇంతకీ ప్రాథమికంగా ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఫోన్ల కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే అంత పెద్ద మొత్తంలో ఫోన్లను ఎందుకు రవాణా చేస్తారు? అందులో కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆ బస్సు లగేజీలో దాదాపు 400 సెల్ ఫోన్లు పార్సిల్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో ఉన్న బ్యాటరీలు అత్యంత వేగంగా మండడానికి కారణమయ్యాయి. అంతేకాకుండా ఏదైతే ఈ ప్రమాదానికి కారణమైన బైక్ యాక్సిడెంట్, ఆ బైక్ బస్సు కొంత దూరం లాక్కొని వెళ్ళడము, ఆ వేడి తర్వాత రోడ్డు వేడి రెండు కలవడంతో ఒకేసారి ఉధృతంగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వ్యాపించడం వల్ల ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. అయితే ఇక్కడ ఈ బెంగళూరుకి సంబంధించిన బెంగళూరుకు సరఫరా చేస్తున్న ఈ సెల్ ఫోన్లు అసలు ఈ బస్సులో ఎందుకు అనుమతించారనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఏదైతే ఆ ఫోర్సెనిక్ బృందము ఈ ప్రమాద తీవ్రత కావడానికి ప్రధానంగా సెల్ ఫోన్ లో ఉన్న బ్యాటరీలు వేగంగా పేలడము, ఆ పార్సిల్ ఎఫెక్ట్ కే ఇంత దారుణమైన దుర్ఘటన జరిగిందంటూ ఫోర్సెనిక్ బృందం ఒక ప్రకటనలో తెలిపింది. కౌసల్య, ఎస్, అయితే ఇంత అంటే 400 సెల్ ఫోన్లు అంటే ఎక్కడికి తరలిస్తున్నారు? అసలు ఎందుకు తరలిస్తున్నారు? తరలిస్తున్న వ్యక్తి ఎవరు? కౌసల్య, ఏదైతే హైదరాబాద్ కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారి 46 లక్షలు విలువైన రియల్మీ కంపెనీ సెల్ ఫోన్ బాక్సులను బస్సు పార్సిల్ చేయగా అవి బెంగళూరు ఫ్లిప్కార్ట్ చేరాల్సింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైన ఈ బ్యాటరీలు అత్యంత వేగంగా పేలడము, ఆ మంటలకు ఏదైతే బస్సులో వ్యాపించిన మంటలకు తోడుగా ఈ బ్యాటరీలు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఆ మొబైల్ ఫోన్ల పేలుళ్ళ మాత్రమే కాకోకుండా బస్సులో ఉండే ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్ బ్యాటరీలు కూడా పేలిపోయినాయి. రెండు వరుస సంఘటనలు జరగడంతో ఏదైతే ఏసీకి సంబంధించిన బ్యాటరీలు, సెల్ ఫోన్ కు సంబంధించిన బ్యాటరీలు రెండూ పేలిపోవడంతో ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అంతేకాకుండా బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉంటే 19 మంది సజీవ దహనమయ్యారు, మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ 44 మందిలో 2 డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడినారు, 19 మంది సజీవ దహనమైనారు. అయితే ఇక్కడ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీ బ్యాటరీలతో పాటు సెల్ ఫోన్ బ్యాటరీలు పేలడంతోనే ఈ ప్రమాదానికి కారణమైందని చెప్పి అగ్నిమాపక విభాగం డైరెక్టర్ వెంకటరమణ కూడా నిర్ధారించారు. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు ఫోన్ బ్యాటరీలు కూడా లిథియంతో ఉంటాయి కాబట్టి ఇది ఒక్కసారిగా మంటలు వ్యాపించినప్పుడు ఒక్కసారిగా పేలడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ కూడా, అంటే ఫోన్ కేస్ మొత్తం అంతా ప్లాస్టిక్ తో ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా ఈజీగా మంటలు అనేది వ్యాపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అంటే బస్సులో వెళ్ళేటప్పుడు వ్యక్తిగత లగేజ్ మాత్రమే అక్కడ తీసుకెళ్లే అంత వెసులుబాటు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంత ఫోన్లు తీసుకెళ్లడానికి అసలు పర్మిషన్స్ ఉండవు. అయినా కూడా ఎలా అనుమతించారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అధికారులు ఎలా? ఎస్ కౌసల్య, ఇది ప్రధానమైన లోపము. ఈ బస్సు ప్రమాదం తీవ్రత పెరగడానికి కూడా మానవ తప్పిదమే కారణము. ఏదైతే ఈ బస్సులో ఇలాంటి వస్తువులకు పర్మిషన్ ఉండదు, ఏదైతే వ్యక్తిగత లగేజ్ కి మాత్రమే అవకాశం ఉంటుంది, ఇతర సరుకులేవి కూడా రవాణా చేయకూడదు. ఈ దుర్ఘటనకు ప్రధానంగా మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా కూడా ఫోర్సెనిక్ నిపుణులు కూడా వెల్లడించారు. సాధారణంగా మొబైల్ ఫోన్లపై ప్లాస్టిక్ తో పాటు బ్యాటరీలు కూడా మీరు చెప్పినట్టు లిథియంతో తయారు చేస్తారు. ఈ లిథియం వల్ల
ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. ఈ లిథియం మంటల్లో చిక్కితే అది భారీ విస్ఫోటనం, భారీ పేలుడుగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ఏసీ బ్యాటరీలతో పాటు సెల్ ఫోన్ బ్యాటరీలు కూడా ప్రమాదానికి కారణమై అత్యంత వేగంగా మంటలు వ్యాపించాయి. ఈ ఏదైతే ఎగ్జిట్ నుంచి కూడా ప్రధాన ద్వారం నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకోకుండా పోయింది. కొంతమంది ఏదైతే ఏసీ డోర్లు బద్దలు కొట్టి కొంతమంది బయటపడడం జరిగింది, ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఈ వ్యవహారానికి ఏదైతే బైక్ రైడర్ శివశంకర్ ఒక ప్రధాన కారణం అయితే, ఈ సెల్ ఫోన్లు, ఈ మంజునాథ్ అనే వ్యక్తి సెల్ ఫోన్లు రవాణా చేసుకోవడానికి కూడా ఈ ప్రమాదానికి మరో కారణమైంది కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు అధికారులు ఈ అంశానికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఎలాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు ఏమైనా చర్యలు చేపడుతున్నారా? కౌసల్య, నిన్నటి నుంచి కూడా ఆర్టీఏ అధికారులు వేగంగా స్పందిస్తున్నారు. బస్సులను చెక్ చేస్తున్నారు, పర్మిట్లు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నారు. అంతేకాకుండా బస్సుల్లో విస్ఫోటనానికి కారణాలయ్యే వస్తువులు ఏదైనా సరఫరా జరుగుతుందా అనేది కూడా చెక్ చేస్తున్నారు. అయితే ఇది కంటిన్యూగా కొనసాగాలి. 2-3 రోజులు ఏదో ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేసి తర్వాత మళ్ళీ యథాస్థితికి చేరుకునే పరిస్థితులు మనం చాలా సార్లు చూసాము. అయితే ఇక్కడ ఈ ప్రమాదాన్ని అయినా 19 మంది సజీవ దహనమైన తర్వాత అయినా కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే బస్సుల్లో వ్యక్తిగత లగేజ్కి మాత్రమే అవకాశం ఇవ్వాలి, అంతేకాకోకుండా ఏదో బస్సులకు ఆదాయం పెంచుకోవడానికి ఏదైతే ఈ సెల్ ఫోన్ రవాణా కానీ ఇంకొకటి కానీ ఏదైతే విస్ఫోటనము, ఏదైతే కెమికల్ లాంటి సంబంధించిన పదార్థాలు మోయడం, ట్రాన్స్ఫర్ చేయడం కూడా చట్టవిరుద్ధము. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం చూస్తే ప్రమాదానికి ముందు భారీగా పేలుడు సంభవించిందని కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారాలన్నీ గమనించినప్పుడు ఏదైతే ఏసీ అత్యంత వేగంగా మంటలు అంటుకోవడము, అంతేకాకుండా ఏసీ బ్యాటరీలు పేలడము, ఆ వ్యవహారంతో కూడి క్యాబిన్ లో ఉన్న లగేజ్ లో ఉన్న సెల్ ఫోన్ బాక్స్ లో ఆ బ్యాటరీ ఈ వేడికి ఏదైతే ఈ వేడికి ఆ బస్సు బ్యాటరీ సెల్ ఫోన్ బ్యాటరీలు వేగంగా మంటలు వ్యాపించడంతో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశాన్ని కూడా కలిసివేసింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, ఆర్టీఏ అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం కర్నూలు బస్సు ప్రమాదం వెనుక వీస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ట్రావెల్స్ బస్సులో మంటలు ఒక్కసారిగా వ్యాపించడానికి ప్రధాన కారణం సెల్ ఫోన్లని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి. అయితే ప్రమాదం సందర్భంగా ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులో నుంచి పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింద భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో దాన్ని బస్సు కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలోనే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్త ముందు లగేజ్ క్యాబిన్కు అంటుకున్నాయి. ఆ తర్వాత అందులోని వందల కొద్ది, అంటే ఒక 400కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్నాయని తెలుస్తుంది ఆ క్యాబిన్లో. అయితే మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఈ పేలుడు కారణంగా బస్సులో మంటలు వేగంగా వ్యాపించాయని ఫోరెన్సిక్ నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు. లగేజ్ క్యాబిన్లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం కూడా వచ్చింది. ఫోన్ బ్యాటరీలన్నీ ఒకేసారి పేలడంతో మంటలు తీవ్రత ఎక్కువై బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. అయితే అప్పటికే బస్సు దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. కొందరు బస్సు ఎమర్జెన్సీ అద్దాలను పగలగొట్టి మరీ బయటకు దూకేశారు. అయితే నిబంధనల ప్రకారం ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజ్ తప్ప ఇతర సరుకులేవీ కూడా రవాణా చేయకూడదు. కర్నూలు ఘటనలో కూడా ఇప్పుడు ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణం మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలిందని ఫోరెన్సిక్ అధికారులు కూడా వెల్లడించారు. సాధారణంగా మొబైల్ ఫోన్లపై భాగాన్ని ప్లాస్టిక్తో, అలాగే బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లోనే అంటుకుంటుంది. అయితే లిథియం మంటల్లో అసలు పడితే కనుక ఒక్కసారిగా పేలుడు సంభవిస్తూ ఉంటుంది. వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణ నష్టానికి ప్రధాన కారణమైందని అధికారులు కూడా గుర్తించారు. అదే హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు అయితే ఉన్నారు. ప్రమాదం తర్వాత 27 మంది ప్రాణాలతో బయటపడగా 19 మంది సజీవదహనమయ్యారు. అయితే బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో సంచలన విషయాలు బయటకైతే వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి.
మేడం ఇక్కడ వెళ్తుర్తి పక్కన